नाजरीन अस्सलाम वालेकुम। IND टुडे न्यूज में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के सदर कैप्टन एन उत्तम कुमार रेड्डी ने आज कांग्रेस के कई MLAs, MLCs, कॉरपोरेटर्स और कई सरकर्दा लीडर्स के साथ डायरेक्टर जनरल ऑफ पुलिस से मुलाकात की और हालिया जिले नलगुंडा में चेयरपर्सन मोहतरमा लक्ष्मी के शौहर के कत्ल के सिलसिले में उन्हें एक याददाश्त पेश करते हुए बताया कि काफ़ी पुख्ता सबूत हाथ लगे हैं कि कुछ दिनों से मकतूल को हुकूमत की TRS पार्टी में शामिल हो जाने के लिए दबाव डाला जा रहा था और नहीं शामिल होने पर कत्ल की धमकियां दी जा रही थी। लिहाजा कातिलों ने बड़े ही मंसूबाबंद तरीके से उन्हें कत्ल करते हुए लॉ एंड ऑर्डर के मुंह पर जबरदस्त तमाचा रसीद किया है। लिहाजा पुलिस कातिलों का सुराग जल्द से जल्द लगाकर महकमे पुलिस को बदनामगी से बचाए। मीडिया मित्रुలకు నమస్కారం। మొన్న నల్లగొండ పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు లక్ష్మి గారి భర్త రెండు రోజుల క్రితం నల్లగొండలో మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి గారి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ గారి నల్లగొండ నడిబొడ్డున కిరాతకంగా హత్య చేయబడ్డాడు। ఇది TRS పార్టీ కార్యకర్తలే ఈ హత్య చేసిండ్రు। ఈ విషయంలో గత 4-5 నెలల నుంచి వాళ్ళ ప్రాణాలకి హాని ఉందని చెప్పి ముఖ్యమంత్రితో సహా ముఖ్యమంత్రికి, మంత్రులకి, IG ఇంటెలిజెన్స్ కి, SP కి, కలెక్టర్ కి బొడ్డుపల్లి శ్రీనివాస్ లక్ష్మి దంపతులు వేడుకున్నారు। అయినా ఈ ప్రభుత్వం కనికరించలేదు। వెనుకబడ్డ తరగతులకు చెందిన బొడ్డుపల్లి శ్రీనివాస్, కుమ్మరి కులానికి చెందిన బొడ్డుపల్లి శ్రీనివాస్ ని 2 రోజుల క్రితం నల్గొండలో హత్య చేయడం జరిగింది। అంతకుముందు 3-4 నెలల నుంచి నల్గొండలో నకరేకల్ MLA వీరేశంతో సహా TRS నాయకులు ఇతన్ని బెదిరించిన విషయం స్పష్టంగా ఆధారాలతో సహా మరి నల్గొండ మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మి గారు పోలీసులకు అందజేయడం జరిగింది। ఈ హత్యని తీవ్రంగా ఖండిస్తూ ఆ విషయాన్ని స్వయాన DGP గారికి తెలియజేయాలి, మీరు కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది। ఈ సంఘటన ఇంతకు ముందుకు జరిగిన సంఘటన నకరేకల్ MLA వీరేశం మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో క్రిమినల్ చర్యలకు పాల్పడుతున్న విషయం, TRS పార్టీలో చేరాలని చెప్పి హింసాత్మక బెదిరింపులు ఇస్తున్న విషయం DGP గారు తెలియజేయడం జరిగింది। కొన్ని రోజుల క్రితమే ఈ బొడ్డుపల్లి శ్రీనివాస్ ని నార్కట్పల్లిలో కాఫీ డే రెస్టారెంట్ కి పిలిచి ఈ నకరేకల్ MLA వీరేశం బెదిరించిన సంగతి DGP గారు తెలియజేయడం జరిగింది। తప్పనిసరిగా ఈ హత్య విషయంలో దోషులను కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా సీనియర్ శాసనసభ్యుడు ప్రియమిత్రుడు నల్గొండ MLA వెంకటరెడ్డి గారికి అదనపు సెక్యూరిటీ ఇవ్వాలని, నకరేకల్ మాజీ MLA చిరుమర్తి లంగయ్యకి అదనపు సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి DGP గారిని డిమాండ్ చేయడం జరిగింది। మీడియా మిత్రులారా, మీ ద్వారా యావత్ తెలంగాణ సమాజానికి తెలియజేస్తున్నాం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఏదో బాగుపడుతుందని చెప్పి అందరం ఆశించాం। కానీ అధికారంలో ఉన్న వాళ్ళు, అధికార పార్టీ వాళ్ళు ఈ విధంగా ఇతర పార్టీ వాళ్ళని పట్టణంలో నడిబొడ్డున హత్య చేయడం ఇప్పుడు పాలించే వారి నైజానికి ఇదే నిదర్శనం చెప్పి మనం చేస్తున్నాం। కాంగ్రెస్ పార్టీ భారతదేశం స్వాతంత్ర్యాని కోసం పోరాడిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇప్పించడానికి పోరాడిన పార్టీ। ఈ విధంగా కాంగ్రెస్ కార్యకర్తలపై హింసాత్మక ఘటనలు జరిగితే మేము ఊరుకోము అని స్పష్టంగా కూడా చెప్తున్నాం। మొత్తం పోలీస్ అధికారులకి, ప్రభుత్వంలో పెద్ద మనిషి తెలియజేస్తున్నాం। DGP గారు సానుకూలంగా మొత్తం రిప్రజెంటేషన్ ఇన్నాడు, న్యాయం చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది।
స్థానిక పోలీసులు న్యాయం ఈ విషయంలో చేయకుంటే సిబిఐ ఎంక్వైరీ కూడా డిమాండ్ చేస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మనవి చేస్తుంది.